గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. సో ఈరోజైతే కనుక చిన్న వీడియో అయితే మీకు చెప్తానండి. సో మన వెస్టీజ్లో ఐడి క్రియేట్ చేయడానికి కావాల్సింది మేజర్గా ఒక డాక్యుమెంట్, గవర్నమెంట్ సంబంధించింది ఆధార్ కానీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక డాక్యుమెంట్. మరి ఆ డాక్యుమెంట్ని మనం మన మొబైల్లో తీస్తున్నాం. మన మొబైల్స్లో తీసినప్పుడు ఏమవుతుందంటే సరైనటువంటి క్లారిటీ లేక, లేదంటే సరైనటువంటి విధి లేక మనకి అవన్నీ సరిగా ఫొటోస్ అయితే రావట్లేదు. మరి వీటిని మనం ఎట్లా సెట్ చేయాలంటే ఒక మంచి యాప్ అయితే నేను చూశానండి. అది ప్లే స్టోర్లో ఉంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ప్లే స్టోర్ చూపిస్తానండి మీకు. సో ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్లో క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే స్కానర్ ఇది కొండ వచ్చేస్తుంది. ఓకే స్కానర్ అది క్లిక్ చేస్తే వస్తుంది ఇలాగా. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నెట్ స్పీడ్గానే ఉంటుంది, టక్మన్ అయిపోతుంది. సో ఈ విధంగా యాప్ అయితే డౌన్లోడ్ అయ్యిందండి. సో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని యాప్ యాజ్ యూజువల్ పర్మిషన్స్ అడుగుతుంది, అలో కొట్టండి. సో స్టార్ట్ స్కాన్, అలో. సో ఇలా ఏవో డాక్యుమెంట్స్ వస్తాయి, అవన్నీ చూపించవచ్చు. మనం ఫోటో తీయాలనుకుంటున్నాం, సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇవి కూడా మనం పర్మిషన్స్లో అన్నీ అలో పెట్టుకోవచ్చండి. ఫొటోస్ అండ్ వీడియోస్ ఇది అలో పెట్టండి, కాంటాక్ట్స్ అలో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మీ ఇష్టం, మీ దాన్ని బట్టి. బట్ ఈ విధంగా చేస్తే మనకి ఇక్కడ ట్రై శాంపుల్ ఫైల్స్ అని చెప్పి అది అయితే చూపిస్తుంది. ఇదిగో సపోజ్ చూపించాం, దాన్ని ఇలా క్లిక్ చేస్తే అది ఎలా క్రాప్ అవుతుంది, ఈ విధంగా అన్నీ కూడా స్కాన్ చేసి చూపిస్తుంది అనమాట. దీన్ని ఇలా క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇదిగా చూడాలి కాబట్టి, అంటే మనం చేసి ఏదైనా ఎగ్జాంపుల్ చూడాలి కాబట్టి దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి కెమెరా సింబల్ ఇలా క్లిక్ చేస్తే ట్రైన్ వస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్, టు టెస్ట్ ఇవన్నీ వస్తాయి, కానీ ఇక్కడ ఆప్షన్ మనం డాక్యుమెంట్ పెట్టుకొని ఓకే. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్టీజ్ బేబీ క్రీమ్ ఐడి కార్డులు కూడా తీయచ్చు మీరు, సింగిల్ సైడ్ ఓకే. అవన్నీ ఇదండి. సో మనం జస్ట్ బేబీ క్రీమ్ కాబట్టి సో ఈ విధంగా క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా తీసాం. సో ఇది ఆటో క్రాప్ అయిపోతూ ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇలా క్లిక్ చేసి ఇవి ఇలా చేసి చేసుకోవచ్చు. బట్ నీట్గా మనం ఆధార్ అయినా ఏదైనా కావచ్చు ఈ విధంగా పెట్టి సో కంటిన్యూ కొట్టి ఇది ఇలా చూస్తే అది ఎలా వస్తుంది. ఇక్కడ మనకి రకరకాలు ఉంటాయి, నో షాడో అని, ఇలా ఒరిజినల్ క్వాలిటీ కలర్ అని, లైట్ స్క్రీన్ అని, మ్యాజిక్ స్క్రీన్ అని, సో బాగుంటాయి. సో మీరు తీసిన డాక్యుమెంట్ బట్టి చూసుకొని ఇలా క్లిక్ చేసి ఏదైతే అది సో మనం దాన్ని డన్ కొట్టాలి. డన్ కొట్టాక ఇలా వస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే కింద అడుగున సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. ఇప్పుడు సేవ్డ్ ఇన్ గ్యాలరీ. సో ఇప్పుడు చూడండి నా గ్యాలరీ ఉంది, గ్యాలరీ క్లిక్ చేశాను. సో ఇదిగో బీబీకి. సో ఈ విధంగా అయితే కనుక మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ యాప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.